ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎస్బీఐ బ్యాంకు నుండి జీతాలు పెన్షన్లు తీసుకునే వారికి అదిరిపోయే శుభవార్త. ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఈ రోజులలో భారతదేశంలో ఎన్నో బ్యాంకులు ఉన్నప్పటికీ గ్రామీణ ప్రజలతో పాటుగా ఉన్నత వర్గాల ప్రజలతో పాటుగా ప్రతి ఒక్కరూ సగటు ఉద్యోగితో పాటుగా సాధారణ ఉద్యోగి కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతాను కలిగి ఉండడం సహజమే. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతాను కలిగి ఉండి అదేవిధంగా జీతాలు పెన్షన్లు పొందుతున్న వారికి కూడా కొన్ని సమాచారాలు అయితే తెలియకపోవడం విచిత్రంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు వివిధ రుణాలు అంటే గృహ రుణం, వ్యక్తిగత రుణం వంటి ఏ రుణం తీసుకున్నా తమ బ్యాంకులో అకౌంట్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి ప్రాసెసింగ్ ఛార్జీలో 50% మాత్రమే తీసుకుంటారు. అలాగే డ్రాఫ్టులు, చెక్కులు, అదేవిధంగా ఎస్ఎంఎస్ హెచ్చరికలు అన్నీ ఉచితంగా లభిస్తాయి. అదేవిధంగా 2-3 నెలల జీతం కంటే కూడా ఓవర్ డ్రాఫ్ట్లు ఎక్కువగా పొందవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణించినట్లయితే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 20 లక్షల రూపాయలు, ఇన్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద 30 లక్షలు చెల్లించబడతాయి. అదేవిధంగా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డుల పైన కూడా బ్యాంకులు రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్బీఐ బ్యాంకు నుంచి శుభవార్తలు అందిస్తుండగా ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలకు కూడా వ్యవసాయ నిమిత్తం లోన్లు, వ్యవసాయేతర నిమిత్తం చిన్న చిన్న వ్యాపారాల కోసం కూడా లోన్లు అందించే మహోన్నతమైన శైలిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుగుతూ ఉంది. దీనితో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా బ్యాంకులు కూడా, దేశంలో ఉన్నటువంటి మిగతా బ్యాంకులు కూడా సగటు వ్యక్తికి ప్రయోజనాలను చేకూర్చే విధంగా తమ స్కీములు ముందుకు తీసుకొని పోవడం ప్రతి ఒక్కరికి ఆనందనీయంగానే చెప్పుకోవచ్చు.